నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ బారు. సో నిత్యం మన ప్రోగ్రామ్ లో చూస్తూనే ఉన్నాం. మా జిల్లాల వారీగా మా ప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని అందిస్తూనే ఉన్నారు వాళ్ళ జిల్లాలో జరిగిన హాట్ హీట్ టాపిక్స్ గురించి. సో ఈ రోజు కూడా మనం చూసేద్దాం. మొదటి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మారారు. అయితే ఎవరైనా కానీ పార్టీలో చేరాలంటే ముందుకొచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చర్చలు జరిపిన తర్వాత పార్టీలో చేరుతున్నారు అన్నట్లయితే సమాచారం అందుతుంది. అయితే గతంలో కూడా రేవంత్ రెడ్డితో వైనం పెంచుకున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రస్తుతం అయితే ముఖ్య నేతగా కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక హాట్ టాపిక్ గా మారారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మనల్గొన్న ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరుణ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక నేతగా మారారని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల వరకు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రేవంత్ రెడ్డితో ఆయన కొద్ది రోజులు వైరం పెంచుకుంటూ గాంధీ భవన్ కూడా రానని కూడా కొన్ని సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పలుమార్లు పర్యటన చేశానన్నప్పటికీ అతను సహకరించకపోవడంతో రేవంత్ రెడ్డి కూడా చివరి క్షణంలో వాయిదా వేసుకున్న సంఘటనలు జరిగాయి. కొద్ది రోజుల తర్వాత రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించిన అనంతరం ఉద్యోగ నిరసన సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి పాల్గొని అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య స్నేహం కుదరడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోమారు కీలక నేతగా మారడం జరిగింది. నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతో పాటు జూపల్లి కృష్ణారావు కూడా ముందుగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో చర్చలు జరిపిన అనంతరమే వారు పార్టీలోకి రావడం జరిగింది. ఇక తాజాగా చూసుకున్నట్టయితే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ షర్మిల ఇద్దరు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఒకే ఫ్లైట్ లో రావడంతో కోమటిరెడ్డి యొక్క పార్టీలో ఉన్నటువంటి అతని ప్రాధాన్యత మరారు తెరపైకి వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాట్లాడుతూ మా చెల్లె షర్మిల మా పార్టీలోకి వస్తారంటూ ఆయన కీలక ప్రకటన చేయడంతో పాటు పార్టీలో చేర్చుకోవడం వల్ల గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రేమ అభిమానం మాకు ఎప్పుడు ఉంటాయని వారి కుమార్తెను మేము పార్టీకి ఆహ్వానిస్తున్నట్టు కూడా చెప్పడంతో రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క వ్యవహార శైలి పట్ల అందరూ కూడా ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంతో పాటు కీలక మారడనే సంకేతాలు ఇవ్వడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైపు చూస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలోకి వెళ్తారనే విస్తృత ప్రచారం జరిగినప్పటికీ పలు పర్యాయాలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కలిసిన ప్రతి సందర్భంలో అతను పార్టీ మాట్లాడనే సంకేతాలు వచ్చాయి. చివరికి అతడు పార్టీ మారబోడు, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీలోనే కీలకంగా మారిన సంఘటనలు గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే అతని యొక్క పార్టీలో అతని బలం ఏందో తెలుస్తుంది. ఇదన్నిటిని చూసినట్లయితే రానున్న రోజుల్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. చేరికలతో పాటు ముఖ్య నేతలు కూడా రావాలంటే ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడిన తర్వాతే పార్టీలోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా షర్మిల యొక్క కలిసి రావడము, ఆమె చేరుతారని ఎవరు ప్రకటించకపోయినప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం క్లియర్ కట్ గా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము, పార్టీలోకి వస్తే మా పార్టీకి మరింత బలం చేయకుందనే విషయం చెప్పడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. వరుణ్, రైట్ కిరణ్. అయితే అంతమంది పార్టీలో ఎక్కువ మంది ప్రాధాన్యత సంతరించుకున్న నేతలు కూడా ఉన్నారు, సీనియర్ మోస్ట్ నేతలు ఉన్నారు. కానీ కోమటిరెడ్డికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ? అయితే మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గత 20-30 సంవత్సరాలుగా పార్టీలోనే ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో పలుమారు ఎమ్మెల్యేలుగా మంత్రిగా పనిచేసిన అనుభవం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంది. ఆ తర్వాత వైఎస్ మరణానంతరము కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో కొనసాగుతూ ఏదైతే టీడీపీ రేవంత్ రెడ్డి అయిన తర్వాత అతని యొక్క నియామకాన్ని అతను ఖండించడం జరిగింది. తోటి ఈ యొక్క సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క ప్రాధాన్యత అయితే ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేవంత్ రెడ్డి కలిసి చేస్తున్న కాలంలో వీరిందరూ కూడా ఒకేసారి పార్టీలోకి ఉండడంతో కోమటిరెడ్డి యొక్క ప్రాధాన్యత పెరిగిందని చెప్పవచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. అది చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో చేరిన తర్వాత చాలా కీలకంగా మారినట్లయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భద్రాద్రి జిల్లాలో ముర్రేడు ముంపు గురవుతుంది. ఏటేటా పెరుగుతున్న ముర్రేడు ఉద్రిక్త అయితే మనకు తెలుస్తోంది. ముర్రేవాకు ఇరువైపులా నిర్మించుకున్న ఇల్లు కూడా పూర్తిగా నేలమట్టమైనట్లు తెలుస్తుంది. దాదాపు 20 ఇండ్ల వరకు కూడా నేల కూలినట్టు మనకు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది?
థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే అంటే కొత్తగూడెం అంటే జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి కొత్తగూడెంతో పాటు లక్ష్మీదేవిపల్లి అదేవిధంగా అనేక మండలాల్లో కూడా ఈ యొక్క ముర్రేడు వాగు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ ముర్రేడు వాగు సంవత్సరం కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ఇండ్లు కూడా ప్రతి సంవత్సరం కూడా నెల కూరుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఇటు ఇల్లులు కావచ్చు, అదేవిధంగా రైతులు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతుల పంట పొలాలు కూడా అనేకం ఈ యొక్క వరదలలో అయితే ముగుతున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ విధంగా ఇల్లులు కూలిపోవడంతో ఏదైతే గత జనవరిలో ఇది ఒక కొత్తగూడెం పర్యటనకు వచ్చినటువంటి సీఎం కేసీఆర్ కు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ పరిస్థితిని వివరించిన నేపథ్యంలో ఈ యొక్క వీటికి సంబంధించి ఎస్టిమేషన్ తో కూడినటువంటి ఒక ప్రాజెక్ట్ ని పంపిస్తే అంటే వారు ఈ యొక్క దీనికి సంబంధించి రిటర్నింగ్ వాల్ ని కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిన నేపథ్యంలో ఆయన వెళ్ళి అంటే ఈ వాగ్దానం చేసి కూడా 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పట్టించుకోకపోవడంతో అయితే జిల్లా ఇటు కొత్తగూడెం ప్రజలైతే ఒక ఇంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు వర్మ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏదైతే ముర్రేడు వాగుకు సంబంధించినటువంటి రిటైనింగ్ వాళ్లకు సీఎం కేసీఆర్ అంటే తెలంగాణ ప్రభుత్వం అయితే నిధులు మంజూరు చేసినట్లు 35 కోట్ల రూపాయలతో అయితే నిధులు మంజూరు అయినట్లు వన వెంకటేశ్వరరావు వెల్లడించిన నేపథ్యంలో ఇటు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలైతే ఏదైతే ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగానే అంటే ఎన్నికలు మరో 3 నెలల్లో ఉండగానే ఉండటంతో ఈ ఎన్నికల్లో వాగ్దానంగానే ఈ 35 కోట్ల రూపాయలు అంటే మంజూరు చేశారని అయితే వీరు భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి 6 నెలల క్రితమే 150 కోట్ల రూపాయలతోటి ఒక ఎస్టిమేషన్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అయితే సీఎం కేసీఆర్ వద్దకు అంటే ఉన్నతాధికారుల వద్దకు చెంతకు చేరగా తర్వాత తదుపరి అంటే వీటిని మార్పులు చేర్పులు చేసి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే 30 కోట్ల వరకు కూడా వీరు ఒక ఎస్టిమేషన్ అయితే ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు 35 కోట్ల రూపాయలు ఈ యొక్క రిటైనింగ్ సైడ్ వాల్స్ కి అయితే నిర్మిస్తామని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు అంటే మాట్లాడుకునేది ఏంటి అంటే ఇప్పుడు ఈ యొక్క రిటైనింగ్ వాల్ అనేది ఎప్పటికి పూర్తి కావాలంటే గత మరో 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ అంటే ఇంకా ఈ యొక్క ఇప్పుడు నిధులు మంజూరు చేశారు. దీనికి ప్రారంభోత్సవం కావచ్చు, లేకపోతే ఈ యొక్క ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడానికి అయితే చాలా రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అయితే వీరు భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే భద్రాచలం కావచ్చు, అదేవిధంగా అనేక ప్రాంతాలు ఇప్పుడు భద్రాచలానికి చూసుకుంటే ఏదైతే కరకట్టకు సంబంధించి ఏదైతే సీఎం కేసీఆర్ గత వరదల సమయంలో భద్రాద్రిలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించి 1000 కోట్ల రూపాయలు ఇక్కడ మేము తక్షణమే 1000 కోట్లతోటి ఇక్కడ అభివృద్ధి పనులు చేపడతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ కి అయితే రిలీజ్ అయిన పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం ఈ యొక్క కరకట్ట నిర్మాణం అసాధ్యమైన ఒక కమిటీ కూడా అంటే తేల్చినట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి భద్రాచలంలోనే కరకట్టకే అంటే ప్రభుత్వం ఈ యొక్క కరకట్టని ఎక్స్టెన్షన్ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగూడానికి సంబంధించి రిటర్నింగ్ వాల్ నిర్మిస్తుందా అనే ఒక ప్రశ్న కూడా ఈ యొక్క జిల్లా అంటే ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు అయితే లేవనెత్తుతున్నట్లు కూడా మనం చూడొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క వరద ఉధృతి వలన ప్రతి సంవత్సరం కూడా సుమారు ఒక 4 నుంచి 5 అయితే కూలిపోతున్న పరిస్థితి కూడా ఉంది. వీరు ఆ చుట్టుపక్కల అంటే పరిసర ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు అయితే అరిచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ అయితే గడుపుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎప్పటికప్పుడు అధికారులు కావచ్చు, ఇటు నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా అప్పటి వరకు కంటి తుడుపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. గత సంవత్సరంలో కొన్ని అంటే ఒక 5 ఇళ్లు కూలిపోగా అప్పుడు ప్రభుత్వం వీరికి 3000 నుంచి 10,000 రూపాయలు మాత్రమే వీరికి అంటే నష్టపరిహారంగా వీరికి అందజేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఆ బాధితులు మాట్లాడి 3 నుంచి 10,000 అంటే ఇల్లు కోల్పోయి అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి వస్తువులు కోల్పోయి సర్వం కోల్పోయినటువంటి మా లాంటి అంటే బాధితులకు ఇవి 3 నుంచి 10,000 ఇవ్వడం ఎంతవరకు సమంజసం, అదే విధంగా ఇవి ఏ విధంగా సరిపోతాయని బాధితులు అంటే వారి బాధను వెళ్ళగక్కిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈ రిటర్నింగ్ వాల్ నిర్మిస్తామంటూ ఇప్పుడు ఎన్నికలు 3 నెలలు ఉండగా ఇప్పుడు ఈ యొక్క రిటర్నింగ్ వాల్ కు సంబంధించి నిధులు మంజూరయ్యాయని వెల్లడించడం ఏ విధంగా మేము నమ్మాలి అంటూ ఈ కొత్తగూడెం ప్రజలైతే అంటే ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లుగా కూడా చూడొచ్చు వరుణ్. అయితే నవీన్ దాదాపు 20 ఇండ్ల వాళ్ళకు కూడా నేల కూలినట్లు మనకు తెలుస్తోంది. 20 ఏళ్లకి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ వీరికి పూర్తిగా ప్రత్యామ్నాయం కల్పించారా, అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారా, వారికి పూర్తి స్థాయిలో ఎలాంటి హామీలు ఇచ్చారా 20 ఏళ్లకి? గత కొన్ని సంవత్సరాలుగా కూడా ముర్రేడు వాగుకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంత అంటే ఇల్లులు అయితే కూలిపోతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు కూలిపోయినటువంటి ఇల్లుల వద్దకు ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, లేదంటే మరి వేరే శాఖకు సంబంధించిన అధికారులు వీటన్నిటిని కూడా పరిశీలించి వీరికి సంబంధించి కొంతవరకు అంటే కొంత నగదు రూపంలో మాత్రమే వీరికైతే సహాయం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నగదు రూపంలో వీరికైతే ఇచ్చిన నేపథ్యంలో వీరికి అదే చెప్పినట్లు 3 నుంచి 10,000 రూపాయల వరకు మాత్రమే నగదు వీరికి ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ వీరికి సంబంధించి
ఇల్లు కోల్పోయిన వారు కావచ్చు, లేదంటే మరికొంత అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు శాంక్షన్ చేస్తామని కొంతమంది అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అదే విధంగా అధికారులు వీరికి చెప్పినా కూడా ఇప్పటి వరకు కొత్తగూడ నియోజకవర్గంలో సంబంధించి 850కి పైగా డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఏ ఒక్కరికి కూడా అందిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే ఈ ఇల్లు కూలిపోయిన వారికి అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నా కూడా వారికి ఎవరికి కూడా అందిన దాఖలాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరందరూ కోరుకునేది ఏంటంటే ఏదైతే నివాసాలు కోల్పోయిన వాళ్ళందరినీ కూడా ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ముర్రేడువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తీసుకుపోయి సురక్షిత ప్రాంతాల్లో పెట్టడం, ఇల్లు కూలిపోయిన తర్వాత అంటే ఆ వరదలు అయిపోయిన తర్వాత ఇల్లులు కూలినా లేదు అంటే అక్కడ ఏం జరిగినా కూడా ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదని, ఒకవేళ ఇల్లులు కూలితే మాత్రం కేవలం ఒక 3 నుంచి 10,000 రూపాయలు మాత్రం చేతిలో పెడుతున్నారని, ఇది ఏ విధంగా సరిపోతుందని వీరందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అంటే వీరందరూ కూడా కోరుకునేది ఒకటే, ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏదైతే ఇల్లు కోల్పోయినా లేకపోతే ఆస్తులు కోల్పోయినా దానికి సంబంధించి అధికారులు పంచనామా నిర్వహించి మాకు సముచితమైనటువంటి నష్టపరిహారం మాకైతే ఇవ్వాలి, లేని పక్షంలో అంటే ఇదైతే చాలా దారుణమైన పరిస్థితి, ఇవ్వకుండా ఈ 3 నుంచి 10,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉందని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. అది చూసుకున్నట్లయితే మనకి తెలుస్తోంది భద్రాద్రి ముర్రేడులో మనకి ముంపు గురవుతోంది. ముర్రేడు రిటైలింగ్ వాళ్ళకి నిర్మించేందుకు గవర్నమెంట్ అయితే ప్రభుత్వం మంజూరు చేసింది నిధులు, కానీ ఎమ్మెల్యే చెప్పారు. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో స్టెంటే, మంజూరు నిధులు కాలేదని అయితే గట్టిగా వాళ్ళ గలాన్ని వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో రైతులకు తీపి కబురు చెప్పారు మంత్రి హరీష్ రావు. 1,00,000 వరకు పంట రుణమాఫీని చిన్నట్లయిన వెల్లడించారు. అదే కాకుండా సంగారెడ్డిలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు కూడా 10,000 రూపాయల ఎకరానికి నష్టపరిహారం అందజేస్తారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా మెదక్ ప్రతినిధి సునీల్ అవిలో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి, అక్కడ ప్రజలు రైతులు ఎలాగ ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి ఎకరాకు 10,000 రూపాయలు, అదేవిధంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ వస్తుందని. అయితే గత 3 నెలల క్రితం అకాల వర్షాలు కురిసి సంగారెడ్డి జిల్లాలో పెద్ద పంట నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా ఎట్టకేలకు రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సంగారెడ్డిలో పంట నష్ట పరిహారం డబ్బులను రైతులకు అందజేయడం జరిగింది. మరోవైపు ఈ సందర్భంగా ఆయన సంగారెడ్డిలో నిర్వహించినటువంటి సభలో మాట్లాడుతూ సోమవారం నుండి 1,00,000 రూపాయల లోపు ఉన్నటువంటి పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే సోమవారం ఉదయం ఈ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం వరకు పూర్తిగా 1,00,000 రూపాయల లోపు రుణం తీసుకున్న ప్రతి ఖాతాకు సంబంధించి బ్యాంకులో 1,00,000 రూపాయలు అప్పు పూర్తిగా మాఫీ చేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఈ నెల 15 నుంచి 20వ తేదీ మధ్యలో 1,00,000 పైగా అంటే 1,00,000 రూపాయలకు పైగా రుణం తీసుకున్న వారి రుణాలను కూడా మాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మేరకు రైతుల్లో మాత్రం సంతోషం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల హామీలో టిఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా ఉన్నటువంటి అంశం, కానీ ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యంపై ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున జిల్లాలో కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన విషయం తెలిసిందే. మొత్తానికైతే త్వరలోనే ఎన్నికలు జరగడం నేపథ్యంలో రైతుల్లో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు 1,00,000 రూపాయలు రుణాలను సోమవారం రోజున మాఫీ చేస్తున్నట్లు కూడా చేయబోతున్నట్లు కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పినప్పటికీ కూడా ఈ 15 నుంచి 20 తేదీల మధ్య 1,00,000 పైన తీసుకున్నటువంటి రుణాలు కూడా మాఫీ చేస్తా అన్నారు. మొత్తానికైతే సోమవారం నుంచి అయితే రైతులకు రుణమాఫీ నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎటైతే సునీల్, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు రైతులకు రుణమాఫీ అనేది 1,00,000 రూపాయల రుణమాఫీ అనేది ఖచ్చితంగా 3 నెలల ఎన్నికల్లో మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎన్నికల స్టేట్ మాత్రమే రైతులను ఆకట్టుకునే పనిలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మాటలు ఎంతవరకు నిజం? అవును, మీరు అన్నట్టు రైతులకు తీసుకున్నటువంటి రుణాలు 1,00,000 రూపాయలు ఉన్న రుణాన్ని సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయలేదు. దీని ద్వారా ఏమైతుంది, జరిగే అంశం ఏంటంటే రైతులకు రుణాలు 1,00,000 రూపాయల రుణాలు ఉంటే కొందరు 30,000 నుంచి 40,000, 70,000 వరకు కూడా బ్యాంకులో వడ్డీ జమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతుల 1,00,000 రూపాయల రుణమాఫీ చేసినప్పటికీ కూడా రైతులు మళ్ళీ వడ్డీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 30,000 నుంచి దాదాపు 70,000 వరకు కొందరు రైతులకు వడ్డీ పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసి కూడా పెద్ద ఉపయోగం ఉండదు. సకాలంలో మాఫీ చేసి ఉంటే 1,00,000 రూపాయలు రుణమాఫీ బ్యాంకులకు వడ్డీ కట్టాల్సిన పని చెప్తున్నారు. కొన్ని చోట్ల రైతులకు సంబంధించి
బ్రీఫ్ చేసినటువంటి పరిస్థితి, ఖాతాలోంచి ఇప్పటికే వడ్డీలను తీసుకున్నటువంటి అంశాలు కూడా ఉన్నాయి. చాలా గ్రామాల్లో, చాలా మండలాల్లో రైతుల ఖాతా నుంచి కూడా కొంత డబ్బులు వడ్డీ పేరుతో కూడా బ్యాంకులు తీసుకున్నాయి. మొత్తానికైతే రైతులకైతే పెద్ద ఎత్తున ఇందులో లాభం లేదని కూడా పెద్ద ఎత్తున రైతుల నుంచి వస్తున్న విమర్శ. సకాలంలో మాఫీ చేస్తుంటే వడ్డీ మిగిలేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ₹1,00,000 దాదాపుగా ₹1,00,000 వడ్డీ అయిందని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి తీసుకెళ్లింది. రైతులతో పెద్ద ఎత్తున చాలా చోట్ల కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది వారు. రైట్, థ్యాంక్ యూ సునీల్. అది చూసుకున్నట్లయితే హరీష్ రావు వెటకీలకైతే ఎకరాకు ₹10,000 నష్టపరిహారం, అదేవిధంగా ₹1,00,000 వరకు అయితే పంట రుణమాఫీ చేసే పనిలో పడ్డారు. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మోదీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని బీజేపీ దినేష్ కుమార్ అంటున్నారు. ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారు, ఇక్కడ గల్లీలోకి వచ్చి అయితే కేటీఆర్ ఇలా తిడతా ఉంటారు. ఐటీ హబ్ తీసుకొచ్చారు, ఎంతమంది నిరుద్యోగులు జాబ్స్ ఇచ్చారని నిలదీస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లో నిరుద్యోగ ప్రతి గర్ల్స్ బాధితులకు న్యాయం చేయలేదని అయితే గట్టిగా దినేష్ కుమార్ అయితే ఆరోపిస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ దూకుడు పెంచింది. ముఖ్యంగా ఎన్నికలు దిగడపడడంతో ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీని ఎప్పటికప్పుడు ఎండగొడుతూ ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనిపై నిజామాబాద్ రూరల్లో బీజేపీ ఎలా ఉంది, దీనిపై మంత్రులు మాట్లాడడానికి బీజేపీ నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జి దినేష్ కుమార్ ఉన్నారు. వీరు అడిగి మరి చెప్పండి, దగ్గర ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరి ఎలా ముందుకు వెళ్తున్నారు, అసలు ఎలా ఉంది పరిస్థితి నిజామాబాద్ రూరల్లో బీజేపీ? నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, ఇవి ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీకి చాలా గట్టిగా ఉన్న నియోజకవర్గాలు. ఇప్పుడే కాదు, గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ మెంబర్ పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి మెజార్టీ ఇచ్చే కాన్స్టిట్యున్సీలు ఇవి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నిజామాబాద్ చుట్టూ ఉన్న ఒక 90 బూతులు ఉంటాయి. ఆ బూతులో నిజామాబాద్లో కానీ ఇక చుట్టుపక్కల ఏ కార్యక్రమం అయినా కానీ విజయవంతం చేసేది ఇక్కడున్న ప్రజలే. బీజేపీ యొక్క నాయకత్వాన్ని ఇక్కడ బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే ఏ ఎన్నికలైనా వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ కాషాయ జెండా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్తున్నారు. మీ సచివులైనటువంటి ఆర్కే నర్సిరెడ్డి కూడా కాంగ్రెస్ లో పడిచేరారు. ఎలా ఉంటుంది కాంగ్రెస్ తరఫున పోటీ? కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తో తెలియదు. కాంగ్రెస్ కు గతంలో ఈ ప్రాంతం ప్రజలు, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా రూరల్ ఏరియాలో వేశారు. ఇవాళ గత ఎన్నికల్లో 60,000 ఓట్లు వేశారు రూరల్ ప్రజలు, 2వ ప్లేస్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలైన తర్వాత ఈ రోజు వరకు ఇక్కడున్న ముఖ్యమైన 2 సమస్యల మీద కనీసం గాలమెత్తే పరిస్థితి లేదు. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అని చెప్పి స్థానిక శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు చెప్పారు. 6 నెలల్లో రాజీనామా చేస్తారని నీళ్ళు ఇవ్వకపోతే. ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఒక్కరన్నా ప్రశ్నించారా అని అడుగుతున్నాను నేను. అంతకన్నా పెద్ద ఇష్యూ మా దగ్గర గల్ఫ్ ఇష్యూ ఉంది. 35,000 మంది నా గల్ఫ్ అన్నలు దుబాయ్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఇక్కడ తీవ్రంగా ఇదవుతున్నారు. సాగునీరు లేక వాళ్ళు గల్ఫ్కి వెళ్ళారు. ఇలా వాళ్ళ ప్రాబ్లమ్స్. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడ్డా ఎవరు నిలబడకున్నా ఆ కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మరు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్. ఎందుకంటే గత 2 ఎన్నికల్లో టీఆర్ఎస్ కేశారు. బాజిరెడ్డి గోవర్ధన్ ఫెయిల్యూర్స్ ప్రజలకు తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఫెయిల్ అయ్యాడు. అలాగే ఏదైతే ఎయిర్పోర్ట్ తీసుకొస్తానంటూ ఫెయిల్ అయ్యాడు. తెలంగాణ యూనివర్సిటీలో ఫెయిల్ అయ్యాడు. దాంతోపాటు 100 పడకల హాస్పిటల్ అన్నాడు ఫెయిల్ అయ్యాడు. డిగ్రీ కాలేజ్ అన్నాడు ఫెయిల్ అయ్యాడు. 1,00,000 ఎకరాలకు నీళ్ళు అన్నాడు ఫెయిల్ అయ్యాడు. అలాగే గల్ఫ్ ఇష్యూలో కూడా ఫెయిల్ అయ్యాడు. బాజిరెడ్డి గోవర్ధన్ రోడ్ల విషయంలో కూడా ఫెయిల్ అయ్యాడు. ఇలా ప్రతి విషయంలో కూడా బాజిరెడ్డి ఫెయిల్ అయ్యాడు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి బాజిరెడ్డి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు అసలు ఓటు వేయరు. కాంగ్రెస్ పార్టీని నమ్మరు. ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ రూరల్లో రేపొద్దున కాషాయ జెండే గుర్తు. మీ ఎంపీ అరవింద్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. చిల్లర మటన్ మాట్లాడుతున్నాడు. అరవింద్ ఇక్కడ ఇళ్ళబడ్డా ఓడిస్తామని చెప్పి చెప్తున్నారు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, మీరు ఏ నియోజకవర్గం అని చెప్పండి. అరవింద్ వచ్చేదానికి ఈ పార్లమెంట్ పరిధిలో సిద్ధంగా ఉన్నాడు. అరవింద్ ఈ పార్లమెంట్ పరిధిలో, ఎందుకంటే 7 ఓపెన్ నియోజకవర్గాలు, ఏదైనా ఎస్సీ రిజర్వ్ వర్గం అయితే ఇదవుతుంది. కేసీఆర్ అటు కదా కామారెడ్డిలో పోటీ చేస్తాం, రమ్మని నిజామాబాద్ పార్లమెంట్లో ఆయనకి ఇష్టమైన నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోమనండి. అరవింద్ పోటీ నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. అరవింద్ పార్లమెంట్ మెంబర్ నిలబడతాడు. కేటీఆర్ వస్తాడా, ఎందుకంటే ఆల్రెడీ కవితను ఓడగొట్టిరు. మాట్లాడేది లేదు కవిత గురించి. ఆమె ఒకరోజు నేను పోటీ చేస్తా ఓడగొడతా అంటది, 2వ రోజేమో మాట్లాడుతూ నేను పోటీ చేయాలి. కాబట్టి ఆమె గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. కేవలం ఇప్పుడు కేటీఆర్ మాట్లాడు కాబట్టి కేటీఆర్కి ఒకటే సవాల్ విసురుతున్నా. కేటీఆర్, నీకు నిజంగా ధైర్యం ఉంటే అరవింద్ మీద ఈ నిజామాబాద్ పార్లమెంట్లో నువ్వే ఎంచుకో నియోజకవర్గం.
నువ్వే ఎంచుకో నియోజకవర్గం, అరవింద్ నిలబడతాడు నీతో పాటు, ఇద్దరు పోటీ పడండి. ఆ రోజు గెలిపి ఓడతాను కదా, ఆ రోజు ఎవరు ఓడగొడతారో మేము చూపిస్తాం. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అంటే మామూలుది కాదు కేటీఆర్ గారు, మరొకసారి చెప్తున్నాం. ఎందుకంటే ఆ టీఆర్ఎస్ పార్టీలో అంతలో ఇంతలో గౌరవం నీ మీద ఉంటుండే, కానీ నిన్న నీ మాటలు చూసిన తర్వాత చిల్లర మాటలు మాట్లాడింది నువ్వు. నరేంద్ర మోడీ గురించి నీ తండ్రి నువ్వు అతను ప్రపంచ నేత అని చెప్పి పొగిడిన రోజులు ఉన్నాయి. ఇవాళ నరేంద్ర మోడీ గురించి మరీ మా నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారి గురించి మాట్లాడుతున్న మాటలను విడ్రా చేసుకోవాలని చెప్పి క్షమాపణ చెప్పాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తూ, లేకపోతే నువ్వు ఎక్కడ నిలబడ్డా అరవింద్ అక్కడ వచ్చి నిలబడి వెళ్ళినట్టు నీ ఓటమికి ఈ నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఇటు 9 సంవత్సరాల పాలన బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి నోచలేదని చెప్పి తమను గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పి చెప్తున్నారు. అయితే నిన్న కేటీఆర్ ఇటు నరేంద్ర మోడీ అమిత్ షాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని తాము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఎంపీ అరవింద్పై ఓడిస్తామని చెప్తున్నటువంటి కేటీఆర్ నువ్వు నిలబడతామే, మీ కేసీఆర్ మీరు నిలబడతారా, దమ్ముంటే నిలబడండి, ఖచ్చితంగా ఓడిచి తీరుతామని చెప్పి కూడా దినేష్ కుమార్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్. రైట్, థ్యాంక్ యూ నవీన్. అది నిజామాబాద్లో పరిస్థితి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు అయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు. దానికి కౌంటర్గా బీజేపీ దినేష్ కుమార్ కూడా దానికి గట్టి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. అది నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. యూఎస్పీసీ ఆధ్వర్యంలో రోడ్డెక్కారు ఉపాధ్యాయులు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మహాధర్నా పెట్టారు యూఎస్పీసీ నేతలు. అయితే పీసీఎస్ను వెంటనే రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న బిల్లు వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా ఉపాధ్యాయులు ఖాళీని వెంటనే భర్తీ చేయాలని యూఎస్పీసీ ఒక నేతలైతే వాళ్ళు మహాధర్నాకి అయితే దిగారు. పూర్తి దీని మీద అప్డేట్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. రైట్ వరుణ్, మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల కోరికలు నెరవేర్చాలి. గతంలో 9 సంవత్సరాల పాలన కేసీఆర్ కు ముందుండి నిలిచిన ఉపాధ్యాయులకే ఇవాళ హామీలు నెరవేర్చలేదని చెప్పి కూడా యూఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో హన్మకొండ వరంగల్ జిల్లాల టీచర్స్ అయితే మాత్రము హన్మకొండ నుంచి పబ్లిక్ గార్డెన్ నుంచి మొత్తం ఏకశిలా పార్క్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వాళ్ళకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి కూడా డిమాండ్లతో కూడా ఏకశిలా పార్క్ వద్ద మహాధర్నా అయితే నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే వాళ్ళకు వెంటనే పర్మనెంట్ చేయాలి, ఒక ఉద్యోగులు అంటే ఖాళీగా ఉన్న ఉద్యోగులను భర్తీ చేయాలి, యూఎస్పీఎస్ ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా గడ్డ దించే వరకు కూడా మా హామీలు నెరవేర్చకపోతే గడ్డ దించేంత వరకు కూడా టీచర్స్ అయితే నిద్రపోరని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. యూఎస్పీఎస్సీ మన ఉపాధ్యాయులు అయితే మాత్రం నిరంతరం శ్రమిస్తూ విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు లేక, ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేక అని చెప్పి కూడా ఆ కోణంలో కూడా ఉపాధ్యాయులు అయితే మాత్రము మొత్తానికైతే ఒక సతమతానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వీళ్ళకి కోరికలను అంటే హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి కూడా ఇవాళ ఏకశిలా పార్క్ వద్ద కూడా ధర్నా అయితే నిర్వహించడం జరిగింది. వారు అయితే స్వామి, వీళ్ళు చేస్తున్న ధర్నాకు, యూఎస్పీసీ నేతలు చేస్తున్న ధర్నాకు గవర్నమెంట్ ఏమైనా స్పందించే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించాయా? ఒకవేళ అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ నుండి వినతి పత్రం అందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ? గతంలో ఉపాధ్యాయులు రోడ్డెక్కిన పరిస్థితి అయితే కనపడింది. వివిధ అంటే ప్లేకార్డులు అయితే చేపట్టి పిఆర్సీ అమలు చేయాలని చెప్పి కూడా 2 పిఆర్సీలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ధర్నా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉపాధ్యాయులు చేస్తున్న ధర్నాలే కావచ్చు, నిరంతరం పిలుపు మేరకు కూడా అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులే కావచ్చు, మొత్తానికైతే ప్రభుత్వ అధికారులు అయితే వీళ్ళు ధర్నానైతే అంటే వీళ్ళకి స్పందించకపోవడం చాలా దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే కలెక్టరేట్ల ఒక వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది. కలెక్టర్ అయితే ఇది మాత్రం ఇచ్చిన వినతి పత్రం అంటే పై అధికారులకు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇవాళ రానున్న ఎన్నికల్లో నేపథ్యంతో కూడా మంత్రులు అయితే, ఎమ్మెల్యేలు అయితే ఆ కోణంలో బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వీళ్ళకు ఇప్పటి వరకు కూడా అంటే గత పోయిన నెలలో కూడా ఇదే ధర్నా నిర్వహించారు. అప్పుడు కూడా ఫలించలేకపోయింది, మళ్ళీ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. వరుణ్, మొత్తానికైతే వీళ్ళు ధర్నా చేసినప్పుడు కూడా స్పందన కరువైందని చెప్పుకోవచ్చు. స్వామి, మొన్నటి వరకు ఆర్టీసీ ఉద్యోగులు చేసిన వాళ్ళని కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తారు. ఇటు పక్క రైతులకు కూడా న్యాయం జరుగుతుంది, వీళ్ళు కూడా న్యాయం జరుగుతుంది యూఎస్పీసీ నేతలకు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయులు అనేవాళ్ళు, ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తులు. సో ఉపాధ్యాయులు గవర్నమెంట్ దించాలన్నా కానీ, ఉద్యోగులు చాలా ఇంపార్టెంట్, గవర్నమెంట్ పడాలన్నా కానీ, గవర్నమెంట్ని నిలబెట్టాలన్నా. సో గవర్నమెంట్ ఏమన్నా వీళ్ళ వినతి పత్రాలు స్వీకరించి గవర్నమెంట్ వీళ్ళకి ఏమన్నా న్యాయం చేసే ఆలోచనలు ఏమన్నా కనిపిస్తుందా? రైట్ వరుణ్, మొత్తానికైతే ఆర్టీసీ
విలీన ప్రక్రియ కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందని చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా VRL కూడా స్కేల్ తో ఉన్నత స్థానాల్లో కూడా VRL ను కూడా వేరే ఉద్యోగస్తులు భర్తీ చేసిన సందర్భం అయితే కనపడుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు కూడా ఇవాళ వివిధ పోస్టులలో కూడా VRL అర్హులైన వాటిని కూడా VRL ను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉందని చెప్పొచ్చు. అట్లాగే కూడా USPSC ఉపాధ్యాయులు అయితే మనము వాళ్ళకు పర్మనెంట్ గా అంటే కాంట్రాక్ట్ బేసిక్ గా ఉపాధ్యాయులను PG డిగ్రీ PhD చేసిన వాళ్ళను కూడా తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళని పర్మనెంట్ చేసి వాళ్ళకి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి కూడా ఇవాళ భారీ ఎత్తున ధర్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అయితే ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ధర్నాలు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం స్పందించవచ్చు. ఇప్పటికైతే వారైతే కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చే సందర్భం కనపడతా ఉంది. రానున్న రోజులలో మాత్రం ఇప్పుడు వీళ్ళు కోరికలు తీరుస్తారా లేదా అని చెప్పి కూడా మరి రానున్న రోజులలో కూడా ఈ USPSC ఉపాధ్యాయ సంఘాలు అయితే ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పరచుకొని కూడా భవిష్యత్ కార్యాచరణ నిర్వహిస్తుందని చెప్తున్న హెచ్చరికలు అయితే దారి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఉపాధ్యాయులు అయితే అగ్గి మీద గుగ్గిలం లెక్క మండుతున్న పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషించిన మేము కవులు కళాకారులుగా పాటలు పాడుతూ రోడ్లెక్కి పరిస్థితులను విద్యార్థులను ఉద్యమంలో ఉరుతలు ఇచ్చిన మా ఉపాధ్యాయులకే ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని మాత్రము ఒక ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మన వరుణ్ మొత్తానికైతే ఇప్పటికీ వాళ్ళకి స్పందించి కోరికలను కూడా నెరవేర్చాలని చెప్పి కూడా ఐక్య ఉపాధ్యాయ సంఘం అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రభుత్వం దిగొచ్చి కూడా ఉపాధ్యాయుల కోరికలు తీర్చారని చెప్పి కూడా వాళ్ళు ఆశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది వరుణ్. అయితే స్వామి ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ అయితే మహాధర్నా చెప్పారు. ఒకవేళ గవర్నమెంట్ కానీ స్పందించకపోతే వీళ్ళు ధర్నాన్ని కంటిన్యూ చేసే పరిస్థితి మనకు వాళ్ళు ఏమైనా వెల్లడిస్తున్నారా, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి? వరుణ్ మొత్తానికైతే ప్రభుత్వం దిగకపోతే వీళ్ళ కోరికలు నెరవేర్చకపోతే మాత్రం భవిష్యత్తులో అంటే రానున్న రోజులలో కూడా ఐక్య ఉపాధ్యాయులంతా కలిసి ఒక భారీ ఎత్తున ప్రభుత్వం పైన ధర్నాను అంటే ధర్నా నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఉద్యమం మాత్రం ఉధృతంగా చేస్తారని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. ఎందుకంటే గ్యారంటీగా కూడా ఇప్పుడు రానున్న ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉపాధ్యాయుల కోరికలు నెరవేరుస్తారని చెప్పి కూడా వాళ్ళు మేధావి వర్గం కావచ్చు ఒక పక్కన ఆలోచన చేస్తున్న కనపడతా ఉంది. ఒకవేళ స్పందించకపోతే మాత్రం పెన్ డౌన్ చేసే మొత్తానికైతే అధికారుల ముంగట ఎక్కడ ఏ జిల్లాలో ఏ డివిజన్ లో కూడా మండల MIO కార్యాలయం ముందట కూడా ముట్టడిస్తాము, ఆ ధర్నాను నిర్వహిస్తామని చెప్పి కూడా హెచ్చరికలు అయితే దారి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వరుణ్ మొత్తానికైతే వీళ్ళైతే ప్రభుత్వం పైన ఒక తీవ్రమైన ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే స్వామి పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా వీళ్ళైతే మంజూరు చేయాలని కోరుతున్నారు. అవి ఎప్పటికీ చేసే ఆలోచనలో ఉంది గవర్నమెంట్. ఒకవేళ చేయకపోతే వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? రైట్ వరుణ్, ఇప్పుడు ఉన్న బిల్లులు కూడా కొన్ని అంటే ఆదేశాలు జీవో జారీ చేసినప్పుడు కూడా ఇప్పటికీ ఆ జీవోను అమలు చేయట్లేదు అని చెప్పి కూడా రోడ్ ఎక్కిన పరిస్థితి కనపడుతుంది. ప్లే కార్డులు అంటే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ప్లే కార్డులు చేత పట్టుకొని కూడా ఆ ప్లే కార్డులో మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి, మమ్మల్ని అంటే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా ప్లే కార్డులు చేత పట్టుకొని రోడ్డు ఎక్కిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ కోరికలు ఇప్పటికే అంటే పెండింగ్ లో బిల్లును కూడా చెల్లించుకోవడంతో కూడా రెక్కాడితే దొక్కాలని పరిస్థితి కాబట్టి ఉపాధ్యాయులు వేరే అంటే పని చేయకపోవడం మరియు వారికి వేరే ఆర్థికంగా లావాదేవీలు రాకపోవడం కూడా ఒక సతమతం అవుతుందని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లును కూడా చెల్లించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అయితే కోరటం జరుగుతుంది. వరుణ్ మొత్తానికైతే ఈ పెండింగ్ లో బిల్లులు కావచ్చు, లేకపోతే పర్మనెంట్ గా చేయకపోవడం కావచ్చు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం మాత్రము రానున్న భవిష్యత్తు కార్యాచరణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. లేదా మొత్తానికే ప్రభుత్వ కార్యాలయాలను మాత్రం దిగ్బంధిస్తామని చెప్పి కూడా ఉపాధ్యాయ నేతలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వరుణ్ రైట్, థ్యాంక్ యూ స్వామి. అది చూసుకున్నట్లయితే వరంగల్లో ప్రస్తుత పరిస్థితి మహాధర్నాకైతే USPSC నేతలు అయితే చెప్పారు. ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేసి అదేవిధంగా ఖాళీగా ఉన్న
వేకెన్సీని కూడా ఉపాధ్యాయులను భర్తీ చేయాలని అయితే యూఎస్పీసీ నేతలు అయితే ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. టీఎస్పీఎస్సీలో ఆర్ఎస్ ప్రవీణ్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే టీఎస్పీఎస్సీ రద్దు అయినప్పుడు దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. దాన్ని రద్దు చేసి ఎవరైతే దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళకి శిక్షార్హులు చేయాలని అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి చాలా కీలకంగా మారారు. సో అదే నేపథ్యంలో ఇప్పుడు గ్రూప్ టూ ఈ నెలాఖరుకున్న ఈ నేపథ్యంలోనే వాటిని రద్దు చేయాలి, వాటిని పోస్ట్ పోన్ చేసి మళ్ళీ, ఎందుకంటే వరుస క్రమంగా ఉన్నాయి, ఈ ఎన్నికల్లో స్టెంట్ మాత్రమే పెడుతున్నారు, దీన్ని ఖచ్చితంగా మీరు పోస్ట్ పోన్ చేసి తర్వాత పెట్టాలని అయితే విద్యార్థులు కూడా ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన రంగంలోకి దిగారు. అయితే గ్రూప్ టూ పరీక్షలను ఖచ్చితంగా వాయిదా చేయాలని ఇందిరా పార్క్ ఎదుట అయితే బిఎస్ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే నిరసనకు వ్యక్తం చేస్తున్నారు. ఆయన అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ నేపథ్యంలోనే పెద్దపల్లిలో అయితే తీవ్ర ఆందోళన జరుగుతూ ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా కరీంనగర్ ప్రతినిధి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ కు నిరసనగా కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరసనలకు వ్యక్తం చేశారు. బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నేతలంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేసిన పరిస్థితి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందంటూ కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే వీళ్ళంతా కూడా విద్యార్థులు చాలా సంవత్సరాలుగా కష్టపడుతూ కూడా వీళ్ళంతా కూడా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఇప్పుడు ఈ వాయిదా వేయాలి, గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలంటూ కూడా ఆర్ఎస్ కుమార్ కూడా ఒక నిరసన దీక్షకు కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున అర్ధరాత్రి వేళలో వందల మంది పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టడించి అతన్ని అరెస్ట్ చేసిన సందర్భంగా కూడా పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని దిష్టిబొమ్మ దగ్ధం చేసడం జరిగింది. పరీక్షలు వద్దు, గ్రూప్ టూ పరీక్ష వద్దు, వాయిదామే ముద్దు అంటూ కూడా వాళ్ళంతా ఒక నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. అంటే విద్యార్థులకు మద్దతుగా గతంలో కూడా గురుకులాలను చైర్మన్ గా కూడా ఆయన చేసిన అనుభవం కూడా తనకి ఉంది. అంటే ఎప్పటికప్పుడు బీఎస్పీ పార్టీ తరఫున కూడా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలనే దిశగా కూడా ఆయన గతంలో కూడా టీఎస్పీఎస్సీ సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు తాజాగా గ్రూప్ టూ పరీక్షలను రద్దు వేయాల్సిందిగా, అంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశ వైఖరిత్వాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి కూడా ఆయన అంటే ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకొని పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా కూడా హైకోర్టుకు కూడా కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడాల్సిందిగా ఒక పోరాటం అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి పెద్దపల్లి జిల్లాలో బీఎస్పీ పార్టీ శ్రేణులంతా కూడా రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఇటు కరీంనగర్ పట్టణంలో కూడా బీఎస్పీ నేతలు దిష్టి బొమ్మ దగ్ధం, సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మకు దగ్ధానికి అయితే ప్రయత్నం చేశారు. పోలీసులు చేరుకుని ఆ దిష్టి బొమ్మను స్వాధీనం చేసుకుని అక్కడ నుంచి తరలించి, అంటే ఈ సందర్భంగా కూడా కార్యకర్తలకు పోలీసులకు స్వల్ప తోపులాట కూడా జరిగింది. రైట్. అయితే శ్రీకాంత్, ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిలీజ్ చేయకపోతే గవర్నమెంట్ వాళ్ళ బీఎస్పీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది? చాలా ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉంటుంది వరుణ్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక కీలక నేతగా కూడా ఉన్నారు. అంటే గతంలో తను ఒక ఐపీఎస్ ఆఫీసర్, కాకపోతే సమాజ సేవలో తను ముందుండాలి అని చెప్పేసి తన సేవకు ఒక పదవి అడ్డు వస్తుందని చెప్పేసి అంటే వ్యక్తిగత సమస్యలు పూర్తి కూడా తనకు ఒక అవగాహన చెప్పవచ్చు. అంతేకాకుండా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఎస్పీ పార్టీ ఒక పెద్ద ఉద్యమం అయితే చేస్తుందని చెప్పవచ్చు వారు. శ్రీకాంత్, అది మనం చూసుకున్నట్లయితే గ్రూప్ టూ పరీక్షల వాయిదా నేపథ్యంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఉద్రిక్తత అయితే పెద్దపల్లిలో చోటు చేసుకుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో ఒక హాట్ టాపిక్ జరుగుతూ ఉంది. అమరావతి నాగ్పూర్ మధ్య నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వే చేస్తున్నారు. రైతులకు అయితే మద్దతుగా సమాచారం ఇవ్వాలని అధికారులు అంటున్నారు. తెల్లవారుజామునే రైతుల పంట పొలాల్లోకి వెళ్లారు. అయితే పొలాల్లోకి వెళ్లిన నేషనల్ హైవే అథారిటీ ఆఫీసు అధికారులు అయితే వెళ్లారు. ఇండియా సర్వే రెవెన్యూ అధికారులు ఖమ్మం రూరల్ మంగళగూడెం నుంచి ప్రారంభమయ్యారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. రైట్ వరుణ్, ఖమ్మం జిల్లా నుండి అమరావతి నాగూరు గ్రీన్ఫీల్డ్ హైవే సంబంధించిన సర్వే ఈరోజు ఉద్రిక్తతకు దారి తీసింది. తెల్లవారుజామునే భూ నిర్వాసితుల రైతుల గ్రామాలకు వెళ్లి రైతులను గృహ నిర్బంధంలో పోలీసులు ఉంచారు. దాదాపు 200 నుంచి 300 మంది పోలీసు యంత్రాంగం బలగాలను మోహరించి ఖమ్మం నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టి
బలవంతంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు తెల్లవారుజామునే పొలాల్లోకి ఎటువంటి సమాచారం ఇవ్వకోకుండా రైతుల పొలాల్లోకి వెళ్లి సర్వే నిర్వహించారు. ఈ సర్వే తెలుసుకున్న రైతులు, భూ నిర్వాసితులు, భూ నిర్వాస సంఘ నాయకులు మా భూముల్లోకి మీ సర్వే చేయొద్దు, మేము మా డిమాండ్స్ ని అంగీకరిస్తానే సర్వేకి ఒప్పుకుంటామని చెప్పిన నేపథ్యంలో పోలీసులు వారిని అక్కడ నిర్బంధంలో అరెస్ట్ చేసి దారుణంగా ఈడ్చుకెళ్లారు. ఒక రైతు ఆత్మహత్యయత్నానికి కూడా పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే దాదాపు మార్కెట్ రేట్ కంటే అత్యంత దారుణంగా మాకు మీరు భిక్షం వేస్తా ఉన్నారు, మార్కెట్ ధరలకు అనుగుణంగా మాకు భూములు ఇవ్వాలని చెప్పేసి కూడా భూ నివాసితులు కోరుతా ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్ కి గతంలో భూమి సేకరించినప్పుడు ఎకరానికి ₹1,00,00,000 పరిహారం ఇస్తే ఇప్పుడు అమరావతి నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే బాధితులకు మాత్రం లక్షల్లో వాల్యూ కట్టిస్తున్నారని చెప్పేసి రైతులు ఆరోపిస్తా ఉన్నారు. అదే తరుణంలో రైతులకు సంబంధించిన సమస్యల మీద ఇప్పటికే గతం నుంచి ఆందోళన చేపడుతున్నటువంటి రైతు సంఘ నాయకుల్ని అతి కిరాతకంగా పోలీసులు అరెస్ట్ చేసి ఈ రోజు స్టేషన్ తరలించినటువంటి సందర్భం ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఖమ్మంకి సంబంధించి మంగళగూడెం నుండి ఖమ్మం కలెక్టరేట్ నుండి మీదుగా ఎరుపాలెం వరకు సుమారు 75 నుంచి 80 కిలోమీటర్ వెళ్లేటువంటి ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ హైవే, దీని ద్వారా అనేక మంది ఈ రోజు భూ నివాసితులుగా మారిపోయి తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నటువంటిది కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఎవరండి ఎటైతే ఉపేందర్ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ ఎందుకు తెల్లవారుజామున వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పొలాల్లోకి? భూ నిర్వాసితులు ఇచ్చినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో తమ భూములకు మార్కెట్ ధరకు అనుగుణంగా మీరు ఇవ్వాలి అని చెప్పి పరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరారు. కానీ వీళ్ళు ప్రభుత్వ అధికారులు ఇచ్చేది కేవలం లక్షల్లో ఉంది, కానీ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరానికి 5 కోట్ల పైగా పలుకుతున్నటువంటి ఈ భూములు అనేది సక్రమంగా నిర్ణయించలేదు. దీనిపై ఖమ్మంలో ఉన్నటువంటి ప్రస్తుత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని రాత్రి కలిసి మాకు పరిహారం ఇవ్వకుండా సరైనటువంటి నిర్ణయం చేయకోకుండా మీరు సరైన చేయడానికి లేదండి, దానికి సహకరించాలని కోరినందుకు మంత్రి కూడా భరోసా ఇచ్చాడు. భూములకు పరిహారం ఇచ్చేంత వరకు మీ భూములకు రక్షణ మాది అని చెప్పేసి భరోసా ఇచ్చిన నేపథ్యంలో కూడా తెల్లవారుజామునే ఈ సర్వే పూర్తి చేసేస్తే సక్రమంగా తన పనులు, తన వ్యవస్థని నిర్మాణానికి ఉపయోగపడుతుందని భావించి తెల్లవారుజామున వెళ్లారు అరుణ్. అయితే ఫైనల్ గా వాళ్ళ డిమాండ్స్ ఏముంటాయి అంటే వాళ్ళు అక్కడ ఉన్న ధరలకు అనుకూలంగా ఇవ్వాలనే, లేదంటే అసలు ఓకే మీరు ధరలకు ఇస్తే మేము మా పొలాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఎలాంటి డిమాండ్స్ వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నారు గవర్నమెంట్ ని? మార్కెట్ ధరలకు అనుగుణంగా భూమిని ఖరీదు కట్టించేయండి మీకు ఇస్తామని అంటున్నారు, కానీ అధికారులు మాత్రం దానికి కుదరదు, నిబంధనల మేరకు మేము ఇస్తామని అన్నారు. కానీ అధికారులు మాత్రం నిబంధనల్ని ఉస్కాకి చేసి సిటీకి, ప్రజా జీవనానికి దూరంగా నిర్మించాల్సిన రోడ్లని సిటీ మధ్యలో నుంచే తీసుకెళ్తున్న నేపథ్యంలో కూడా అధికారులు భిన్నంగా ఈ రోజు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ రైతుల విషయంలో మాత్రానికి చట్టం ఉందని చెప్పేసి అడ్డంకులు చెప్తా ఉన్నారు. దీనిపై రైతులకు సంబంధించినటువంటి బహిరంగ మార్కెట్ లో ఎంతైతే ఖరీదు ఉందో ఆ ఖరీదుని కట్టించాలని చెప్పేసి ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నారు. సిపిఎం కూడా ఈ రోజు రైతుల అరెస్ట్ ని ఖండిస్తూ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కూడా ఈ రోజు దిష్టిబొమ్మ దహనం చేసింది. అయితే ఇంత డిమాండ్స్ రేకెత్తేస్తా ఉన్నా సరే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, హైవే అథారిటీ ఫండ్ అధికారులు నిర్బంధంలో, పోలీసులు బలగాల సహకారంతో పూర్తిగా గృహ నిర్బంధంలో రైతులను ఉంచి అడ్డొచ్చినట్టు రైతులను అరెస్ట్ చేసి ఈ రోజు ఈ నిర్మాణం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. వరుణ్, అయితే ఉపేందర్ వాళ్ళ డిమాండ్స్ కి అనుకూలంగా స్పందిస్తుందా గవర్నమెంట్, ప్రతికూలంగా స్పందిస్తుందా, ఏ విధంగా స్పందిస్తుంది వాళ్ళకి? రైతులు ఈ రోజు తీవ్రమైన ఆవేదన చెందుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము భూమి సర్వేని అడ్డుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ అధికారులు మాత్రం మా పద్ధతిలో ఏ రకంగా అయితే ఒక నష్టపోయినటువంటి భూమికి 3 రేట్లు మాత్రమే ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారమే కట్టిస్తామని చెప్తా ఉన్నారు. కానీ రైతులు దాన్ని అంగీకరించకపోవడంతో అరెస్ట్ చేశారు. అయితే రైతులు రోజు ప్రభుత్వాన్ని, ఇటు కేసీఆర్ ప్రభుత్వం, అటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు ఒకటే, ఈ 2 ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక ప్రభుత్వాలని చెప్పేసి దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. అదే సందర్భంలోనే
రైతు ఏడ్చేటువంటి రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పేసిన పద్ధతిలో కూడా ప్రభుత్వాల్ని ఈరోజు దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. ప్రభుత్వాలపై రైతులు తీవ్ర స్థాయిలో ఆక్రోశం వెళ్ళగక్కుతా ఉన్న నేపథ్యం ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. ఓవరాల్ గా రైతులని నిర్బంధించి అటు భూ నిర్వాసిత నాయకుల్ని అరెస్ట్ చేసి రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం తమ యొక్క సర్వేని కొనసాగించారు. ఇది రానున్న కాలంలో ఖమ్మం జిల్లాలో ఉద్యమానికి ఎటువంటి రూపం దారితీస్తుంది అనేది కూడా ఈ జిల్లా ప్రజలు ఆసక్తిగా దీని అంశంపై ప్రధానంగా చర్చించుకుంటున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించిన పూర్తి అప్డేట్స్. అమరావతి నాగ్పూర్ మధ్య నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వేకి అయితే రైతులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వాళ్ళైతే గట్టిగా తెల్లవారుజామునే పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా పొలంలోకి చేరుకున్నారు. సర్వే చేసేద్దాము తెల్లారేలోపు అనుకున్నారు. బట్ అక్కడున్న రైతులైతే గట్టిగా వాళ్ళని అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలి. వాళ్ళ డిమాండ్లకు అనుకూలంగా అంటే అక్కడున్న రేటు ప్రకారం కాకుండా చుట్టుపక్కల ఉన్న రేటు ప్రకారం ఎంత అయితే వస్తుందో దానికి అంత ఇవ్వడం అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ ఖమ్మం రూరల్ మంగళగూడెం నుంచి అయితే ప్రారంభమై నూతన కలెక్టరేట్ వెనుక నుండి అయితే ఎర్రుపాలెం వరకు అయితే నిర్మాణం అయితే జరుగుతోంది. కానీ అధికారులు మాత్రం వినతి పత్రాలు అందజేసినా కానీ అక్కడ ఉన్న యంత్రాంగం కూడా స్పందించట్లేదు. అక్కడ దిష్టి బొమ్మను కూడా దహనం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖమ్మం జిల్లాలో. రైట్, థ్యాంక్ యూ ఉపేంద్ర. నెక్స్ట్ మనం చూసుకుందాం, ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి, ఆదిలాబాద్ జిల్లా బోత్ రెవెన్యూ డివిజన్ సాధన కోసం అయితే రిలే నిరాహార దీక్షలు అయితే చేస్తున్నారు. దీంట్లో సకల జనులు అందరూ కూడా పాల్గొన్నారు. తమ ప్రాంతం అస్తిత్వం ఆత్మగౌరవం కోసం అయితే ఉద్యమం చేస్తా ఉన్నారు బోత్ ప్రజలు. బోత్ అభివృద్ధి కోసం ఎంతటి ఉద్యమానికైతే మేము సిద్ధపడతామో అని అయితే బోత్ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీక్షలకు దిగిన వారికి మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీనికైతే మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మీద పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ వరుణ్. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంలో బోత్ రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక నిర్ణయం, ఒక ప్రకటన చేయాలని చెప్పేసి బోత్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో గత 26 రోజులుగా అక్కడ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇది బోత్ నియోజకవర్గంలోనే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక ప్రధాన వార్తగా, మెయిన్ టాపిక్ గా మారుతుంది, హాట్ టాపిక్ గా కూడా మారుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఒక తాలూకా కేంద్రంగా అన్ని కార్యాలయాలతో, అన్ని ప్రభుత్వ ఆఫీసులతో కళకళలాడినటువంటి ఒక బోత్ నియోజకవర్గం ప్రస్తుతం ఆ పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల పూర్తిగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేక పేరుకే ఒక నియోజకవర్గంగా ఉంది తప్ప ఆ నియోజకవర్గ కేంద్రంలో మాత్రం ఎలాంటి ప్రభుత్వ ఆఫీసులు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పేసి అక్కడి ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం పట్ల వారంతా నిరుత్సాహంగా ఉన్నారు. అందుకే బోత్ రెవెన్యూ డివిజన్ గా కనుక చేసినట్టయితే వారి సమస్యలన్నీ కూడా తీరిపోతాయనేటువంటి ఒక నిర్ణయంతో వాళ్ళంతా కూడా పూర్తిగా అంటే బోత్ రెవెన్యూ డివిజన్ లోని అన్ని మండలాల ప్రజలు రోజు ఒక్కరి వారిగా ఆ యొక్క రిలే దీక్ష శిబిరానికి వచ్చేసి రిలే దీక్ష చేపడుతున్నారు. ఇది ఈ రోజు 26 రోజులుగా అక్కడ కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే అక్కడ ఎలాంటి స్పందన కనపడడం లేనట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏదైతే బోత్ రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి ఒక అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసులన్నీ కూడా, ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా వేరే ప్రాంతాలకు తరలిపోతున్నాయనేటువంటి ఒక ఆవేదన అక్కడి ప్రజలు వెళ్ళగలుగుతున్నారు. అంటే ఒక పేరుకు మాత్రం బోత్ రెవెన్యూ డివిజన్ గా ఉంది తప్ప అక్కడ ఎలాంటి వస్తువులు లేవని, అంటే ఏవైనా పనికి వెళ్ళాలంటే అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లేదంటే ఇచ్చోడ మండల కేంద్రానికి అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసులు అన్ని వెళ్ళిపోతున్నాయని, అంటే అంత పెద్ద ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కూడా కనీసం ఒక డిగ్రీ కాలేజీ లేకపోవడం చాలా శోచనీయంగా అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంటే అదొకటే కాకుండా ఒక రెవెన్యూ అంటే ఒక నియోజకవర్గ కేంద్రంలో ఉండాల్సినటువంటి అంటే మిగతా జిల్లాలోని మిగతా మండలాలన్నీ కూడా అభివృద్ధి చెందుంటే ఒక నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి ఒక బోతులో మాత్రం ఎలాంటి వస్తువులు లేవని చెప్పేసి అక్కడ నాయకులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, తర్వాత ఈ రోజు ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా అక్కడ నిరసనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఇది ఎలక్షన్ సీజన్ కావడంతో కూడా అన్ని విపక్షాలు, అధికార పార్టీకి చెందినటువంటి ఒక నాయకులందరూ కూడా ఆ యొక్క శిబిరాన్ని సందర్శిస్తున్నారు. ఆ యొక్క వాళ్ళ దీక్షకు సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తుంటే మొత్తం మీద ఇది ఒక రెవెన్యూ
రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత మాత్రం బోత్లో తప్పనిసరిగా ఉండాలనేటువంటి ఒక కోరికని వాళ్ళు బలంగా చాటి చెప్తున్నారు. అంటే ఎన్నో ఏళ్లుగా ఇక్కడ అనేక అంటే గత వేసవిలో చూసుకున్నట్టయితే వేసవిలో అనేక అగ్ని ప్రమాదాలు సంభవించాయి, కానీ బోధ్ నియోజకవర్గంలో కనీసం ఒక ఫైర్ స్టేషన్ లేకపోవడం అనేటటువంటిది చాలా శోచనీయంగా చెప్తున్నారు. దాంతో పాటు అగ్ని ప్రమాదం వల్ల ఆస్తి నష్టమే కాకుండా పలు పంటల నష్టం కూడా జరిగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇదొకటే కాదు, అక్కడ కోర్టు బిల్డింగ్ లేదని, తర్వాత కేవలం ఒక ఎంఆర్ఓ ఆఫీస్ మాత్రం నామమాత్రంగా జరుగుతుంది కాబట్టి మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా అక్కడి నుంచి పూర్తిగా తరలిపోయినట్టుగా అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంగా దీన్ని గనక ప్రకటించినట్టయితే, దీని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా గనక ఏర్పాటు చేసినట్టయితే తమ సమస్యలన్నీ తీరుతాయి. ఎందుకంటే అన్ని ఆఫీసులు అక్కడికి వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళ ప్రధానంగా డిమాండ్ ప్రజలు అక్కడ ఉన్నటువంటి యొక్క ఏదైతే బోత్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు ఉన్నటువంటి పూర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి ఒక డిమాండ్స్ ఏవైతున్నాయో అన్ని ఏవైతే వెళ్లిపోయినటువంటి ఒక ప్రభుత్వ కార్యాలయాలను కూడా తిరిగి ఆ బోత్ నియోజకవర్గానికి రావాలి. దాంతో పాటుగా అక్కడ డిఎస్పీ ఆఫీస్ కూడా ఓపెన్ కావాలి. అక్కడి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా అక్కడి నుంచి కొనసాగాలి అనేటువంటి ఒక నినాదంతో వాళ్ళంతా కూడా అక్కడ 26 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. అయితే ఈ దీక్ష శిబిరాన్ని కూడా అన్ని విపక్షాలకు చెందిన యొక్క నాయకులు, తర్వాత అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఆశావకులు ఎవరైతే అక్కడ బోత్ నుంచి పోటీ చేయదలుచుకున్నారో, మేము కూడా ఎమ్మెల్యే ఎన్నికల బరిలో ఉన్నామని చెప్పేసేటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఆ యొక్క దీక్ష శిబిరానికి వచ్చేసి సందర్శించి దానికి సంఘీభావం తెలుపుతున్నారు. దాంతో పాటుగా ప్రజాప్రతినిధులు అంటే బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, అలాగే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుతో పాటు మిగతా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్లి వాళ్ళకి ఆ మద్దతు సంఘీభావం తెలుపుతున్నారు. కానీ ఇప్పటికీ అంటే ప్రభుత్వం వరకు ఈ యొక్క సమస్యను తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ సీజన్ లోగానే దాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామనేటటువంటి ఒక హామీని కూడా వాళ్ళు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అదే విధంగా ప్రజా సంఘాలు విపక్షాలు మాత్రం ఖచ్చితంగా ఇది రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యేంత వరకు కూడా తమ పూర్తి మద్దతు వాళ్ళు చేసినటువంటి ఒక పోరాటాలు కానీ ఏవైనా సరే వాటికి తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ రెవెన్యూ డివిజన్ లేకపోవడంతో, అక్కడ ఉన్నటువంటి ఆఫీసులు ఇతర ప్రాంతాలకు తెరలి వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఒక ఇచ్చోడకు కానీ ఇటు ఆదిలాబాద్ కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసులన్నీ కూడా ఇక్కడికి వెళ్ళడంతో ప్రతి పనికి వాళ్ళు అయితే ఇచ్చోడా లేదా ఆదిలాబాద్ కు రావాల్సినటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. అంటే ఒక నియోజకవర్గ కేంద్రంగా, ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అన్ని ఆఫీసులు ప్రధానంగా ఉన్నప్పుడు ఈ బోత్ విషయంలో మాత్రం ఎందుకు అని చెప్పేసి అక్కడ ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పేసి అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సో తమ అస్తిత్వం కోసం, తమ ఆకాంక్ష కోసం, తమ బలమైనటువంటి కోరిక కోసం తాము ఈ దీక్షలు విరమించేది లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్ ని నెరవేర్చేంత వరకు తమ దీక్షలు మాత్రం ఆపమని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అలాగే వాళ్ళందరికీ కూడా ప్రజలు, ఇతర నాయకులు అందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు. ఒక్కొక్క రోజు ప్రతిరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే బోత్ నియోజకవర్గంలోని ఎన్నైతే మండలాలు ఉన్నాయో అన్ని మండలాల నుంచి అనేక కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, తర్వాత ప్రజలు, సకల జనులు అందరూ కూడా పూర్తిగా వాళ్ళ యొక్క మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళంతా ప్రధానంగా బలంగా ఘోషిస్తున్నారు ఒకటే కోరిక, బోత్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి. ఈ యొక్క ప్రధాన డిమాండ్ తోనే అందరూ కూడా ఒక్కటయ్యారు. తమ కోరిక నెరవేర్చేంత వరకు, డిమాండ్ సాధించుకునేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. పట్టువదలని విక్రమార్కుల్లాగా అక్కడనే ఉంటామని చెప్పి చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తున్నట్టయితే వాళ్ళ యొక్క డిమాండ్ రోజు రోజుకు ఉధృతమవుతుందని చెప్పుకుంటే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా 26 రోజులుగా చూసినట్టయితే ప్రతి రోజు కూడా పదుల సంఖ్యలో నాయకులు గాని, తర్వాత ఇతరులుగా సభ్యులు గాని వాళ్ళందరూ వచ్చేసి వాళ్లకు మద్దతు తెలపడం చూస్తుంటే మటుకు వాళ్ళ యొక్క దీక్షలు మాత్రం రోజు రోజుకు ఉధృతమవుతున్నట్టు కనబడుతుంది. వాళ్ళైతే వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నట్టుగా చెప్తున్నారు. అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి యొక్క సమస్యల్లో ఇదే మెయిన్ సమస్యగా అక్కడ నియోజకవర్గంలో వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే తమ అవసరాలు తీర్చేందుకు ఖచ్చితంగా ఈ యొక్క ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక బోత్ నియోజకవర్గాన్ని, తర్వాత బోత్ నియోజకవర్గంలోనే అన్ని ప్రధాన కార్యకలాపాలు, ప్రధాన ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా అక్కడి నుంచే కొనసాగే విధంగా చూడాలని చెప్పేసి అక్కడ చెప్తున్నారు వరుణ్.
అయితే సత్యనారాయణ చూసుకున్నట్లయితే ఎందుకు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేకపోతుంది? అంటే గవర్నమెంట్కి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి కానీ లేదంటే ప్రభుత్వ అధికారులు కూడా అక్కడ వాళ్ళకి బోత్కి సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి వినతి పత్రం అందజేస్తారా? వినతి పత్రం అందజేయకపోయినా ఎందుకు గవర్నమెంట్ 26 రోజుల నుంచి చేస్తున్నా కానీ స్పందించలేని పరిస్థితి ఉంది అక్కడ? అయితే గతంలోనే దీని విషయమై అంటే ఏదైతే ఈ బోర్డ్ ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గతంలో అధికారులకు ప్రజాప్రతినిధులకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఒక మెమోరాండం కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత దానికి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే వాళ్ళు దీక్షలకు దిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ దీక్షలకు కూడా అంటే ఇక్కడ స్థానిక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక బోత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బోత్ ఎమ్మెల్యే బాపురావు కూడా అక్కడికి వెళ్లి ఆ దీక్షలకు వాళ్ళకి కలిసి కేసీఆర్ కాళ్ళు పట్టైనా సరే నేను ఈ యొక్క నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తాను, తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను, అక్కడికి తీసుకెళ్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి యొక్క అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా వాళ్లకు దగ్గరికి మద్దరు. అయితే కొంతమంది అయితే అక్కడ ఉన్నటువంటి యొక్క కొన్ని ప్రజాప్రతినిధులు సర్పంచులు కావచ్చు, తర్వాత ఎంపీటీసీలు కొంతమంది తమ పదవులకు రాజీనామా కూడా చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఒక పడ్డటువంటి ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళ కనీస అవసరాలు తీర్చకపోతే అక్కడ తమకు ఒక ఊళ్ళలో తిరగలేకపోతున్నటువంటి ఒక ఉద్దేశంతో కూడా కొంతమంది 2-3 రాజీనామా చేసినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అంటే ఓవరాల్ గా ఈ యొక్క విషయం మాత్రం ప్రభుత్వం వరకు వెళ్ళింది. అయితే దాని నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది మనకు మరికొద్ది రోజులు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇటు నాయకులు అటు ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం వరకు ఆ విషయాన్ని నెరవేర్చి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళు మొక్కైనా సరే ఈ నియోజకవర్గాన్ని ఈడల్లో బోత్ రెవెన్యూ డివిజన్ గా చేస్తారనేటువంటి ఒక సందర్భాన్ని ఆయనకు అక్కడ ఉన్న ఒక సాధన సమితి సభ్యులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది వారు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. అది చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో పరిస్థితి బోత్ ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ సాధించుకుంటామని అయితే రీలే నిరాహార దీక్షలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సకల జనులు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీనికైతే మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పార్టీలకు సంబంధం లేకుండా అక్కడ ఉన్న అందరూ కూడా వచ్చి దానికి మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా బోత్ను మేము రెవెన్యూ డివిజన్గా సాధించుకుంటానైతే ప్రజలు దీక్షించుకుంటున్నారు. దాదాపు 26 రోజుల వరకు కూడా జరుగుతూనే ఉంది. ఇంకా కూడా మేము కంటిన్యూ చేస్తాం, గవర్నమెంట్ స్పందించే వరకు కూడా మేము కంటిన్యూ చేస్తామని అక్కడున్న బోత్ ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉన్నాడు అమ్మా న్యూస్.